హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మసాలా దోశ అన్నమాట. మసాలా ఏదైతే ఆనియన్స్ ఉంటుందో ఆనియన్స్ కొంచెం ఎక్కువ కారం, డబుల్ స్పైసీ అన్న వల్ల ఆయన కారపొడి ఎక్కువ తల్లిండు అంతే. ఏం లేదంటే మర్చి చెప్పింది, అందరికి కలిపి ఎక్కువనే తల్లిండు 4 దోశలకి. అసలు యాక్చువల్లీ ఇంట్లో చేసుకున్న దోశ చిన్న చిన్న ఉంటది, ఇక్కడ పెద్ద పెనం ఉంటది కదా అక్కడ అయితే, అందుకని చెప్పి పెద్ద పెద్ద దోశలు వేస్తున్నారు అనమాట. అందుకోసమనే మేము ఈ రోజు ఈ తిండి పోటీ పెట్టుకోవడం జరిగింది అన్నమాట. ఇది మా ఊర్లో చేసిన దోశనే అనమాట. నిజంగా మా పల్లెటూరులో కూడా టిఫిన్ సెంటర్ వాడడం, అది చాలా టేస్టీగా ఉండడం మాకైతే మంచిగా నచ్చింది అనమాట. ఎప్పుడన్నా సమయం తప్పి వంట చేసుకోలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఓ పూట అక్కడ తినొచ్చు అనే విధంగా దగ్గరలో ఉన్నదనే సంతోషం అనమాట. ఇంకోటి ఏంటంటే 70 mm దోశ పెద్దది పోటీ పెట్టుకోవాలనేసి అనుకున్నాం. కాకపోతే మా అదృష్టం ఎట్లుందంటే ఆ దోశ అది పెద్దది ఉంటది కదా, అది వాళ్ళ గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల చిన్న చిన్న దోశలు చేయడం జరిగింది. అందుకని చెప్పి 2 దోశలు పెట్టుకుందామని ఫిక్స్ అయినాము. మసాలా మంచిగా దండి వేసిండు, కారం దండి వేసిండు, మసాలా ఎక్కువ వేసిండు, కారం ఎక్కువ, ఆనియన్స్ వేసిండు. అంటే ఆనియన్ మసాలా దోశ కావచ్చు. ఆనియన్ మసాలా దోశ, ఆనియన్ మసాలా స్పైసీ దోశ, బాయిల్ ఎగ్స్. ఇంకా మా ఆయనకు తెలిసిందే కదా, ప్రతి పూట కోడిగుడ్లు ఉండాలన్నమాట. బాగా ఇష్టమే పిల్లలకు కూడా వచ్చింది. అట్లా కోడిగుడ్లు ఎక్కువ తింటూ ఉంటారు. నేను కొంచెం ఇష్టపడ, కాకపోతే పోటీలో ఆరోగ్యం కోసం అని చెప్పేసి 2 కోడిగుడ్లు ఉడకబెట్టినవి పెట్టుకున్నాం అనమాట. లాస్ట్ టైం తిండి పోటీలో బాగా విన్ అయ్యి నా దగ్గర నుంచి 3500 తన దగ్గరికి పోయినాయి. నా దగ్గర 3500 మాత్రమే మిగలడం జరిగిందనమాట. అందులో నుంచి ఒక 1000 రూపాయలు ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా అని మస్తు ఆతృత ఉన్నాయి కదా. ఇంకో బ్యాంగిల్ స్టోర్కి పోయి ఓ 1000 రూపాయలు అక్కడ వలగల గురీలు వేసి వచ్చింది. ఎప్పటికీ ఇట్లా పెట్టుకుంటూ ఉంటా కదా చిన్నవి నల్ల పూసలు. ఓడిపోయి పైసలు పట్టుకున్నా అసలు వర్షి అయిపోయింది నాకు కొనుడు అమ్ముడు. అసలు అబ్బాయిల షాపింగ్ అంటే మస్తు చిరాకు ఉంటుంది. ఈ దోశకి పల్లి చట్నీ, ఇంకా దోశకి పల్లి చట్నీ, ఏదో టమాటా చట్నీ ఇచ్చారు. ఈ దోశ మసాలా దోశలు 2 దోశలు, పేద దోశలు తినబోతున్నాము. మంచి అరిటాకులో పెట్టుకున్నాము. పైసలు పెడదాం ఇక. పైసలు అయ్యో నేను పైసలు తెచ్చుకున్నా. ఇక మిగిలిన 2500 పెడితే ఇట్లా ఒక 500 ఉంచుకుంటా. ఎందుకు ఆయన పెట్టి అయిపోతుంది, ఆయన పెట్టా ఉంచుకుంటా అట్లా. ఇంకో 2000 రూపాయలు దగ్గర అంటే పడిపోకుండా పెడతాను. మొత్తం ఉన్నాయన్ని పెట్టకుండా కొంచెం సేఫ్ గా పెట్టుకున్నా. 2000 పెట్టబోతున్నా. ఒకవేళ గెలిస్తే నాకు 4000 రాబోతా ఉన్నాయి. అయితే పెడితే అయిపోగానే ఓకే, నో ప్రాబ్లం. 1 ఎగ్స్ 2 అయిపోవాలి, 2 దోశలు అయిపోవాలి అంతే. చట్నీ మన ఇష్టం. ఓకే, 1 2 3 స్టార్ట్. పక్కడబంది ప్లాన్తో నా దోశల మసాలా అయితే ఎక్కువ పెట్టలే కదా. అక్కడ నువ్వే ఉన్నావు. నేను చట్నీ కట్టించే దగ్గర.
మొత్తానికి ఈజీగా గెలవడం జరిగింది. నేను ఈరోజు బాదం కూడా ఎక్కువనే తిన్నా. బాదం ఒక 20 దాకా బాదం తిన్నా, అంటే నానబెట్టుకొని తిన్న బాదం 20 తిన్నా. అరే అవి కూడా దీనిలో పెడితే అయిపోవు తిండి పట్టిలా కదా. బాబా నువ్వు ఎప్పటికి పోతానవని ఎక్కువ పిండితోనే వేసిండి అయ్యింది అసలు. లేదు అంత ఒక దోశకి ఇంత పెద్దగానే ఉంటుందా? కొంచెం పెద్దగా వేయించినాం, దోశలు పెద్దగా వేయించినాం. నార్మల్ దోశ అయితే కొంచెం చిన్నగా ఉంటది, చిన్నగా వేస్తారు. కానీ ఇప్పుడు మనం కావాలంటే పల్చగా కూడా వేస్తారు కావచ్చు. అసలు ఇది ఫుల్ పిండితో వేసిర్రు, మళ్ళీ పెద్ద కూడా ఉంది, మసాలా కూడా ఉంది, ఆనియన్స్ ఉన్నాయి. అసలు కుర్చీని మడత పెట్టి అన్నట్టు దోశను మడత పెట్టి తిన్నాడు. అసలు ఘోరంగా దాన్ని మొత్తం అసలు ఇట్లా అసలు ఏం ఆస్వాదించాలి నువ్వైతే. అసలు నా పైసలు దీని దగ్గర పెట్టుకొని ఉట్టిగా 1000 రూపాయలు కొన్నాను. అట్లా నీ పైసలు నా పైసలు అనద్దు బాబా, మేము మన పైసలు ఓకేనా, మన పైసలు మంచిది. కానీ అమ్మా ఈజీగా తినేసిన. ఈజీ అనకు బాబా, 1.5 4 బుక్కల 1.5 ఎంత నాది 2 ఎగ్స్ అయిపోయినాయి, 2 ఎగ్స్ అయిపోయినాయి, ఒకటి 2 దోశలు అయిపోయినాయి. పొద్దున్న బాయిల్ ఎగ్స్ నాకైతే అసలు వల్ల కాలేదు. అసలు నాకు బాయిల్ ఎగ్ అంటే మస్తు ఇష్టం. నేను ఉడకబెట్టిన ఎగ్లు రోజుకి 10 ఖచ్చితంగా తింటా, ఆల్మోస్ట్ 10 తింటా. ఎందుకంటే అలవాటు అన్నట్టు, అలవాటు అయిపోయింది. అట్లా ఎగ్స్ లేని అన్నం తినబుద్ధి కాదు అసలు. నార్మల్ గా అంటే బయట ఆమ్లెట్ అని ఉండాలి, లేకపోతే ఉడకబెట్టిన ఎక్కువ శాతం ఉడకబెట్టిన కోడిగుడ్లే. అంటే ఫుడ్ పోటీలలో కాబట్టి కొంచెం ఏది ఉంటే అదే తింటాను. కానీ నేను మళ్ళీ ఫుడ్ పోటీ అయిపోయినాక ఒక 2 ఎగ్స్ 3 ఎగ్స్ అట్లా తింటూ ఉంటానట్టు. అట్లా బాగా అనిపించింది. కానీ గింత అసలు గిట్లా గెలుస్తావు అని అయితే అస్సలు అనుకోలేదు బాబా. అనుకో 2000 నీకేనా అయిపోయింది? నువ్వు 2000 రూపాయలు తీసుకున్నావు, ఇందులో బట్టి పైసలు పెట్టి ఇంకా 500 కూడా ఉంటాయేమో. నాకు ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే తెలుసా, నువ్వు టిఫిన్ 2 పొద్దునే నాకు అనిపిస్తుంది 3500 ఉంచుకున్న ఉంటే తప్పున 3500 ఖచ్చితంగా పెడతా. నేను కొనుక్కున్నదే నయం, కొనుక్కున్నందుకు అవ్వన మిగిలిన ఇప్పుడు 500 కూడా పెడతా అయిపో. అసలు ఇప్పుడే పెడతా అయిపోవు, ఎప్పుడు పెడతా అప్పుడు అయిపో. కానీ దోశ బాగా అనిపించింది. ఈ దోశ చేసే స్టైల్ కూడా ఇప్పటికప్పుడు మారుస్తూ వస్తూ ఉన్నారు. ఒకప్పుడైతే బయటికి పోతే ఏదైనా స్పెషల్ తినడం అంటే ఇప్పుడు ఏదైనా తినాలనుకుంటే బిర్యానీ స్పెషల్ అని అట్లా ఏదైనా మస్తు తిండ్లు మస్తు వెరైటీలు పుట్టినాయి కదా. మేము అసలు అప్పుడు మా ఊరు నుంచి అటు ఎటైనా సిటీకి వెళ్తే ఒకవేళ ఆకలి అయితే తినేది ఒక దోశ మాత్రమే. అసలు అన్నం బయట తినడా ఇప్పుడు ఏదైనా దోశ పూరి మాత్రమే అప్పుడప్పుడు వేడిగా చేసిస్తారు. దోశ అయితే అప్పుడప్పుడు ఇంకా పూరి అయినా వేడి అంటే కాల్చిన తర్వాత పక్కకు పెడతారు. కానీ దోశ మాత్రం పక్కకు పెట్టేది ఉండదు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడే తయారు చేసి ఇచ్చేది దోశ. అందుకని చెప్పి దోశ ఆర్డర్ ఇస్తాం. వేరేది ఏదైనా వేడిగా ఉండదు. అంటే ఇడ్లీ అయినా ఎప్పుడు చేసిందో చల్లబడచ్చు అనిపిస్తుంది. బోండా అయినా ఏదైనా అట్లనే అనిపిస్తుంది. దోశ మాత్రం అందుకేమైనా ఉంటాయి కావచ్చు. మేము తినేటి ఇవి ఎప్పటి తినేటి ఇవి కాబట్టి దీని గురించి తెలుసు అనమాట. అట్లా బయటికి పోయినప్పుడు ఇది ఒక్కటే స్పెషల్ అనిపించి అది. అప్పుడేమో ఓన్లీ ఆనియన్ కర్రీ ఉంటుంది, ఆలు కర్రీ ఒకటే ఉండేది బాబా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రవ్వలాగా కూడా చేస్తా ఉన్నారు. మనం హైదరాబాద్ పోయేటప్పుడు అవును రవ్వలాగా మసాలాగా అంటే లోపల ఒక కట్లెట్ లాగా పెడుతున్నారు. అంటే ఇప్పుడు కట్లెట్ తింటాం కదా, పానీపూరి కట్లెట్, దానిలాగానే లోపల పెట్టి మంచిగా చేసి మసాలా టైప్ తింటా. అంటే నిజంగా మనం కట్లెట్ తింటామో దోశ తింటామో అనేలాగా డిఫరెంట్ చేస్తా ఉన్నారు. ఇంకా మేము పల్లెటూరులో ఉండి ఎక్కువ వెరైటీలు తెలియదు. కానీ హైదరాబాద్ 70 mm దోశనట, పన్నీర్ దోశనట, చీజ్ దోశనట, అసలు వచ్చాడు రకాలు. అసలు అందులో దోశలు కూడా చాలా రకాలు వచ్చినాయి. అదే మాకు తెలిసింది అయితే మేము ఎక్కువ తినేది మసాలా దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ. ఈ దోశలన్నీ ఊతప్ప అని ఉంటుంది. అంటే ఇదే పిండిని దొడ్డుగా పోస్తారు. హైదరాబాద్ లో అదే దొరుకుతుంది ఊతప్ప. ఇంకా దాని పేరు ఇంకా వేరే ఊరు ఉంటాయి. అట్లా పుల్లగా ఏదైనా నాచారంలో ఉన్నప్పుడు సెట్ దోశ అదే హోటల్ పోయి అక్కడ తినే ఊతప్ప సెట్ దోశ కూడా అంటారు. సెట్ దోశ అయితే 3 దోశలు కల్పిస్తారు. దాని లోపల దోశ గిట ముద్దరా ఇట్లా పోస్తారు, క్యారెట్ వేసిస్తారు. కొంచెం లేట్ ఇస్తారు అన్నట్టు. అది ఎందుకంటే అప్పుడే తయారు చేస్తారు కాబట్టి. ఎక్కడైనా హోటల్లో లేదన్నా వెరైటీ చూస్తే ఇంటికి చావే ట్రై చేసాడు. ఇక నేను ఆ సెట్ దోశ మీదనే అంటే నా దోశ పిండి ఉంటుంది కదా, దాని మీద క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర అవన్నీ వేస్తే అది వేరే పిండి కావచ్చు వర్షి, ఆ టేస్ట్ ఈ టేస్ట్ ఒకేలాగా లేదని చెప్పేసి బాగా అన్నాడు. ఇట్లా చాలా వెరైటీలు ఉంటా ఉన్నాయి. ఈ రోజు అయితే మా ఊర్లో వేసిన దోశ నిజంగా చాలా బాగుంది. ఎక్కువ క్వాంటిటీ కూడా ఇచ్చిండ్రు. ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అయ్యో ఎప్పటికి వస్తారు కదా అని చెప్పేసి ఏదో ఒకటి వాళ్ళు చేయాలనుకో. ఈ దోశ 30 రూపాయలకు ఒకటి అన్నట్టు. 30 రూపాయలకి ఒక దోశ 4 దోశలు అంటే 120 రూపాయలు పెట్టి 4 దోశలు తీసుకొచ్చిన
చేసినాం. కాకపోతే వర్షం తినడానికి పోయింది, అది పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం అన్నం తినదు ఇక. అవును, కొంచెం పొద్దున్నే కదా ఎక్కువ తీసుకోలేకపోయినా అనమాట నేను. మళ్ళీ కోడిగుడ్డు దగ్గర కొంచెం ఎఫెక్ట్ పడ్డది. నేను రేపు స్వీట్ పెడతా, ఎల్లుండి స్వీట్ పెడతా ఇక అప్పుడు. ఇదండి సరదా తిండిపోటీ. ఈ మసాలా కొంచెం స్పైసీ ఎట్లా అనిపించింది బావ? కొంచెం కారం ఉంది కానీ దీన్ని అద్దుకుంటే ఏం తెలియలే, అది అంత తగడగా తిన్నాం అయిపోయింది ఇక. కొంచెం అంత నవ్వలే కదా, అంత బాగా నన్ను భయపెట్టిండు ఫస్ట్ అయితే. మొత్తం ఇట్లా నా ఎక్స్ప్రెషన్ మొత్తం ఇంత పెద్దగా అట్లనే ఉంది. ఇట్లా దాన్ని ఏదైతే ఇట్లా కుప్ప వేసిండు, మంట పెట్టేసి తినేసిండు అసలు అయితే. ఇదండి సరదా స్పైసీ మసాలా దోశ తిండి పోటీ. బాగా గెలిచి 2000 అందుకున్నాడు. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని తిండి పట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.